కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటుంది లక్నో సూపర్ జైంట్స్. ఇబ్బందులు ఎదుర్కొని ఐపీఎల్లో ఆలస్యంగా అడుగుపెట్టిన లక్నో ఆడిన 2 సీజన్లో చక్కటి ప్రదర్శన చేసింది. కొత్త జట్టు కదా ఏం ఆడతారులే అనుకున్న ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. కేఎల్ రాహుల్ సారథ్యంలో ఆడిన 2 సీజన్లోనూ ప్లే ఆఫ్స్కు చేరింది. ఎన్నో ఏళ్ల నుంచి లీగ్లో ఉన్న జట్ల కన్నా బెటర్ అని నిరూపించుకుంది. అదే ఊపుతో కొత్త సీజన్కు రెడీ అవుతుంది. 2022లో గుజరాత్ టైటాన్స్తో పాటు ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చింది లక్నో. తొలి సీజన్లో కొత్త జట్లపై పెద్దగా అంచనాలు లేకపోయినా ఆశ్చర్యపరిచే ప్రదర్శనలు చేశాయి. గుజరాత్ ఏకంగా టైటిల్ ఎగరేసుకుపోగా లక్నో చక్కటి ప్రదర్శనతో ప్లే ఆఫ్స్కు చేరింది. రెండో సీజన్లో కూడా ఆ జట్టు అదే ఆట కనబరిచింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో సీజన్ మధ్యలో వైదొలిగినా నిలకడగా ఆడింది. గంభీర్ నేతృత్వంలో కృణాల్ పాండ్యా సారథ్యంలో నాకౌట్ వరకు వచ్చింది. ఈసారి కూడా లీగ్ ముంగిట రాహుల్ గాయపడ్డా ఫిట్నెస్ సాధించి రెడీ అయ్యాడు. లక్నో తొలి 2 సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరడానికి ప్రధాన కారణం జట్టులో సమతూకం, సమిష్టి ప్రదర్శన. ఈసారి కూడా అదే స్ఫూర్తితో ఆ జట్టు ముందుకు సాగుతుంది. కెప్టెన్ రాహుల్ ఫుల్ ఫామ్లో ఉండటం లక్నోకు అతిపెద్ద బలం. అతనికి పడిక్కల్, డికాక్, పురాల్ను తోడవడంతో బ్యాటింగ్ లైనప్ బలంగానే కనిపిస్తుంది. కృణల్ పాండ్యా, కైల్ మయస్, స్టోయినిస్ వంటి మేటి ఆల్రౌండర్లు ఆ టీంలో ఉన్నారు. నవీన్ ఉల్ హక్, మోసిన్ బిష్నోళ్లకు ఈసారి డేవిడ్ విల్లీ, శివం మావీలు టీంలో చేరడంతో బౌలింగ్ యూనిట్ కూడా బాగానే కనిపిస్తుంది. విండీస్ సంచలనం షమర్ జోసెఫ్ కూడా వీరికి తోడయ్యాడు. దీంతో లక్నో నుంచి ఈసారి కూడా మెరుగైన ప్రదర్శన ఆశించొచ్చు. అయితే లక్నో టీంలో భారత స్టార్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. రాహుల్ వంటి మ్యాచ్ విన్నర్ మరొకరు ఆ టీంలో ఎవ్వరూ లేరు. కెరీర్ ఆరంభంలో ఆర్సీబీ తరపున మెరుపులు మెరిపించిన పడిక్కల్ ఆ తర్వాత నిలకడగా ఆడలేకపోయాడు. గత సీజన్లో రాజస్థాన్లో ఆడినా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఈసారైనా లక్నో లోటు తీర్చే పర్ఫార్మెన్స్ చేస్తాడో లేదో చూడాలి. రాహుల్, పడిక్కల్తో పాటు కృణల్ పాండ్యా, హుడా బదోని వంటి మోస్తరు ఆటగాళ్లపైన లక్నో ఆధారపడాల్సి ఉంది. గత సీజన్లో రాణించిన డికాక్, స్టోయినిస్, మేయర్స్లు ఇప్పుడు అంత గొప్ప ఫామ్లో లేరు. గత 2 సీజన్లో సత్తా చాటిన లక్నో ఈసారి ఎలా ఆడుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీంకు వెన్నుముకలా ఉన్న గంభీర్ కూడా ఈసారి కోల్కతాకు మారాడు. జట్టులో కొత్త ప్లేయర్లు, కోచ్లు చేరారు. స్టార్లు, ఫామ్లో లేని ఆటగాళ్లతో లక్నో టైటిల్ వరకు ఎలా చేరుకుంటుందో చూడాలి.